హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్ ఫన్నీ ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్తో రచ్చా పెట్టాము. తర్వాత ఎందుకనో అది చాలా ఉన్నాయన్నమాట, అంటే ఛానల్స్. సో అందుకని డిఫరెంట్గా ఏదో ట్రై చేసాము. 4_ ఫన్నీ ఫ్రెండ్స్ అని పెట్టాను, చేంజ్ చేశానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, మాకు వీడియో చేయడానికి అస్సలు కుదరట్లేదు, ఎవ్వరు కలవట్లేదు అంతే. అంటే ఫ్యామిలీస్ ఎవ్వరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, సో టైం సెట్ అవ్వట్లేదు. సో తర్వాత నేను 1 వీక్ బ్యాక్ నేను చెప్పాను అనమాట, మనకి ఎటు కుదరట్లేదు కలవడము. అయితే ఎప్పుడన్నా కలిసిన ప్రాంక్ వీడియోలు కానీ డేర్లు కానీ చేద్దామని చెప్పాను. ఇది ఒక ప్రాంక్ వీడియో అయితే నేనైతే స్టార్ట్ చేశాను. అదే ఫస్ట్ ప్రాంక్ వీడియో అనమాట. ఎలా వస్తుందో ఏమో తెలియదు, కానీ నేను చేసే ప్రాంక్ ఏంటంటే, నేను ఇంకా చెయ్యను, మీతో వీడియోస్ ఎటు కుదరట్లేదు, సో ఇంక వద్దులే, ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసుకొని, మాలో ఇద్దరికి ఉంది యూట్యూబ్ ఛానల్, మిగతా ఇద్దరు స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఎవరిది వాళ్ళది వీడియోస్ చేసుకుందాము, వద్దులే ఇలా కలిసి కుదరట్లేదని చెప్పి నేనైతే మెసేజ్ పెట్టా. ఆ మెసేజ్ నిన్న పెట్టాను నేను, ఆ క్లిప్ నేను యాడ్ చేస్తాను. అయితే దానికి రిప్లై రాలేదని కూడా నేను పెడితే వెంటనే రిప్లై ఇచ్చారు. ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అన్నారనమాట. వాళ్ళు ఎప్పుడు కూర్చుంటారో తెలియదు, ఎప్పుడు కలుస్తారో తెలియదు. సో అందుకనే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వీడియో వాళ్ళకి అంటే మళ్ళీ మేము ఎక్కడో కెమెరా పెట్టడానికి లేదు, బయట కలుస్తాం కాబట్టి మళ్ళీ వాయిస్ వినపడకపోవచ్చు. అందుకని ఏం చెప్తానంటే, నా ఛానల్లో పెట్టుకోవడానికి వీడియో తీసుకుంటున్నానని చెప్పి చిన్న కవరింగ్ ఇస్తాను. ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, నేను అయితే చెప్తా ఇవన్నీ ఏం పెట్టానులే అని చెప్తాను. కాకపోతే మనం ఛానల్ పెట్టాం కదా, మరి మనం ఎందుకు ఆపేస్తున్నామో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి వీడియో తీసి పెడదాము. ఒకటి కుదిరితే పెడతా, లేకపోతే లేదు. మీరు వీడియో సంగతి మర్చిపోయి నార్మల్గా అసలు ఏం చేద్దాం, ఏమనుకుంటున్నారు ఏంటని అడుగుతాను. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఇది ఫస్ట్ ప్రాంక్. నేనైతే గట్టి చెప్పేస్తాను, నేనైతే చేయను, ఒకవేళ మీరు ముగ్గురు చేసుకుంటే చేసుకోండి వీడియోలు అని చెప్తాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఇంకొక విషయము, మా బ్యాచ్లో కొంచెం బాగా సెంటిమెంట్గా బాగా ఏడ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు లేడీస్తే మాత్రం నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్. మరి వీడియో చేయాలి కాదు కాబట్టి, ప్రాంక్ కాబట్టి ఏడుస్తుందని తెలుసు. తనే మామ అంటాం కదా సునీత, తను ఏడవచ్చు నాకు తెలిసి, కళ్ళం నీళ్ళు అయితే పెట్టుకోవచ్చు. సో ఇది వీడియో పరంగానే చూడాలి, పర్సనల్గా తీసుకోవద్దు. జస్ట్ వీడియో కోసమే. ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాను, వీళ్ళు స్కూల్ దగ్గర కలుస్తారు అనమాట. ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను, ఇంకా టైం అవ్వలేదు. ఒకసారి వెళ్ళి చూసి నేను వీడియో అయితే ఆన్ చేస్తాను. నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళా. స్కూల్ దగ్గర అందరు బిస్కెట్లు వేసారు, ఎవరు రాలేదు. అందుకని ఒకళ్ళ ఇంట్లో కలుద్దామని, మచ్చ ఉంది కదా, మచ్చ వాళ్ళ ఇంట్లో కలిసినాం అనమాట. ఇంకా బ్రో రాలేదనమాట, మేడం గారు రెడీ అయ్యి వస్తా అన్నారు. ఇగో ఏంది మధ్యలో ఆపేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో తీయకుండా. ఇప్పుడు మేము ఒక ఛానల్ పెట్టినప్పుడు మేము ఎందుకు క్లోజ్ చేస్తున్నాం, క్లారిటీ ఇవ్వాలి కదా, దానికి వీడియో చేయాలి కదా. అసలు అంటే రెస్పాన్సిబిలిటీ లేదు వీళ్ళకి కదా. అరే మేము చేసేది ఏమంటారు, నార్మల్ వీడియో. మేము అంటే హ్యాపీ కాదమ్మా, అందుకు డిస్కో లైట్ పెట్టినావు. సో ఇది మండుతుంది కాదు, నిజంగా లాస్ట్ వీడియో అంటా కాదు. మీరు ఎవరన్నా ఏమనుకుంటారంటే, వీళ్ళు లాస్ట్ వీడియో అని చెప్పి పబ్కి వచ్చారు అనుకుంటారు. కాదు, మా పిల్లోడ పోయి లైట్ వేసాడు అనమాట. మేమేదో హ్యాపీ వీడియో పెడుతున్నాం అనుకుని. సో ఈరోజు తేలి చేసుకుని, అంటే నేను డిసైడ్ అయిపోయాను ఇంకా వద్దు చేయొద్దని. 11 గంటలకు మెసేజ్ పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు దేనికైనా ఒక ఇది ఉంటది ఫ్రెండ్స్, అసలు మెసేజ్ కి రిప్లై ఇవ్వరు. నేను మీకు స్క్రీన్ షాట్ నేను పెడతా, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల. నెక్స్ట్ డే అది కూడా నేను అడిగితే ఏంది రిప్లై ఎవరు ఇవ్వలేదని అడిగితే అప్పుడు రిప్లై ఇచ్చింది. అట్లుంటది మా ఫ్రెండ్స్ తోటి. సో అందుకని నాకే కొంచెం అంటే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అదేదో నా వీడియోల మీద కాన్సన్ట్రేషన్ పెడితే కనీసం నేనన్నా సక్సెస్ అవుతాను కదా అన్న హోప్ తో నేను వచ్చాను అనమాట. ఇందాక వచ్చి ఫోన్ లాగేసింది ఫ్రెండ్స్. ఎంత దౌర్జన్యం ఫ్రెండ్స్, వీడియో చేయడానికి రారు కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు ఫ్రెండ్స్. చెప్పలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు సంవత్సరానికా
ఈ అమ్మాయి మా మామ అయితే కొంచెం ఫీల్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఈరోజు ఫైనల్ వీడియో అంటుంది. అది ఏడుతుంది, ఆ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి దానికి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎలా ఆడిస్తుందో. దీన్ని హెడ్ ఆఫ్ ద మాత్రం టీమ్ కదా, అందుకే అట్లా ఆడిస్తుంది మమ్మల్ని. హెడ్ ఆఫ్ ద టీమ్ గాడ్ గుడ్డేం కాదు. అందుకే నేను ఎన్ని సార్లు బతిలాడాను రండి వీడియోలు చేద్దాం. ఫ్రెండ్స్, మేము ఒక సాటర్డే ప్లాన్ వేసినాం, దీని వల్ల పోయింది. ఇంకోసారి ప్లాన్ వేసాం, సంధ్య వల్ల పోయింది. ఇంకోసారి ప్లాన్ వేస్తే ప్రియాకి బాలే సర్జరీ అయింది. ఇందులో నా తప్పేముంది ఫ్రెండ్స్? ఒకసారి చేస్తే ఈమె పెళ్లికి వెళ్ళింది ఫ్రెండ్స్. అసలు నేను వెళ్ళలేదా? వాళ్ళ ఇగో నువ్వు చెప్పరా, ఇగో వాళ్ళ పాప నువ్వు చెప్పు, పిల్లలు అబద్ధం చెప్పరు. బాబు పెళ్లికి సంధ్య అంటే ఉండదు, షూటింగ్ కి వెళ్ళిందా అని. కాదు ఫ్రెండ్స్, చూసారా నేనేమో ఫైనల్ డెసిషన్ తీసుకుంటే నా తప్పులా చూస్తుంది ఈ అమ్మాయి. చెప్పు ఫ్రెండ్స్, గౌతమ్ కి అగ్గుకి బాగాలేక 2 months బ్రేక్ వచ్చింది పాపం. దాని తర్వాత సంధ్య వాళ్ళ బాబుకి బాగాలే, దాని తర్వాత సంధ్యకి బాగాలే, దాని తర్వాత ప్రియాకి బాగాలే. ప్రియా అంటే మచ్చ. ఇగో ఈ మచ్చ నాకు సర్జరీ అయింది ఫ్రెండ్స్, సో నేను అందుకే రాలేపోయాను. మీ ముగ్గురు కలిసి చేసుకోండి వీడియోస్. నువ్వెందుకు రావు? నువ్వు దేనికి రావు? మేము రామన్నావా? మేము చెయ్యమన్నావా నీతోటి? ఎప్పుడు వచ్చినారే? ఎప్పుడు వచ్చినావు నువ్వు? స్ట్రిక్ట్ గా ఎవరి వల్ల వీడియో గేట్ల కొట్లాట కింద గేట్ కోసము నేను రానని 11 గంటలు. అలా ఏం లేదు, మామూలుగానే కాఫీ తాగదు, అనారోగ్యం వచ్చే ఏవి తాగదు, బాగా డైట్ ఫాలో అవుతుంది మంచిగా. వద్దులే కాదు, అలా కాదు. ఇప్పుడు నేను వీడియోలు పెట్టగా దగ్గర 2 months అవుతలే. 2 months 2 months అయిందా? ఒక్క నిమిషం, ఒక్కటే 1 month మా పిల్లలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అమ్మవారు పోసింది. సో దానివల్ల మా ఇంటికి రావడం కుదరలేదు. యాక్చువల్ మా ఇంట్లోనే వీడియోలు తీస్తాను కాబట్టి. నేను నెక్స్ట్ తర్వాత వాళ్ళ పిల్లలకి బాగాలేదు, సంధ్య వాళ్ళ పిల్లలకి బాగాలేదు. నాకు సాటర్డే ప్లాన్ చేస్తే గేట్ల కూడా కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటా. ఒక్కసారి ఏదో నాకు అవసరం అయింది ఆ టైంకు కొంచెం. సాటర్డే ప్లాన్ చేస్తే సంధ్య వాళ్ళ హస్బెండ్ కి బాగాలేకుండే, దాని తర్వాత ప్రియాకి సర్జరీ. నాకు 2 days లో సర్జరీ అని కూడా తెలిసి నేను ఏమంటున్నానంటే మీ ముగ్గురు చేయండి, చేసి నాకు వీడియో పెట్టండి, నేను ఎడిట్ చేసి నేను పెడతా. కాదు ఫ్రెండ్స్, ఇగోండి నాకు 2 days లో సర్జరీ అని తెలుసు కూడా నేను షూట్ కి వచ్చాను. వచ్చినప్పుడు వీళ్ళు స్కిప్ చేశారు. నాకు సర్జరీ అయ్యి దగ్గర 2 weeks అవుతుంది. నా నోస్ ఇప్పటికి పెయిన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, పొద్దాక నా ఛానల్లో పెట్టుకుంటా, నా ఛానల్లో ఎందుకంటే ఛానల్ మంచిగా గ్రోత్ అయిపోయింది మా బావది. ఇన్స్టాగ్రామ్ లో కూడా 40K దగ్గరలో ఉంది. పార్టీ ఇస్తలేదు. ఇప్పుడు నాకేదన్నా అమౌంట్ నాకేమన్నా వస్తుంటే ఇస్తా. నాకు అసలు ఇంతవరకు 1 రూపీ కూడా నాకు రాలేదు. వీళ్ళకి అప్పుడే సరే ఇస్తా, పార్టీ ఇస్తా, కానీ హ్యాపీగా మీరు వీడియోలు చేసుకోండి. నిజం చెప్తున్నా. సరే ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి ఎలా మాట్లాడుతున్నాం అంటే. మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్, అసలు విషయం చెప్తాను. స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ స్కూల్లో జాయిన్ అవ్వలేదు, ఖాళీగా ఉన్నారనమాట. అయితే మేము వీడియో తీసుకోవడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉన్న టైం సెట్ అవుతుంది అని చెప్పి నేను డిసైడ్ అయిపోతే వీళ్ళిద్దరు పోయి 2 videos ఏమో తీసినట్టున్నాము. తర్వాత వీళ్ళిద్దరు పోయి జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం వీళ్ళిద్దరు స్కూల్లో జాయిన్ అయ్యి 1 వరకు స్కూలే ఉంటది. 1 తర్వాత మళ్ళీ 3 కల్లా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి. 3 కల్లా మళ్ళీ పిల్లల్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. ఎవరు అలా ఏది 1 hour ఫ్రెండ్స్, మేము స్కూల్ కి వెళ్ళక ముందైనా మేము వీడియో చెయ్యాలంటే ఇంట్లో నుంచి ఏం 9 గంటలకు వెళ్ళకపోతుంది ఫ్రెండ్స్, 11 గంటలకు వెళ్ళాలి. సార్ 11 రండి చేద్దాం, వస్తారా? ఏదో ఇప్పుడు మేము స్కూల్ కి వెళ్తున్నాం అంటే ఫ్రెండ్స్, ఏదో వెళ్తున్నాం అంటే 1 కి అయిపోతుంది. అక్కడ నుంచి నీరసంగా వస్తారన్నమాట. స్కూల్ అయిపోయినాక రావట్లేదు కాబట్టి అట్లా వచ్చినప్పుడు మేము తగ్గి వీడియో ఆన్ చేసింది కాబట్టి వదిలేస్తున్నది. ఫ్రెండ్స్, మేమైతే గంతులు వేస్తాం ఇప్పటి నుంచి వచ్చి మీకు చూపిస్తాం మేము ఎంతో హుషారుగా ఉంటున్నాము. వీళ్ళు స్కూల్ కి 1 తర్వాత వస్తారు నీరసంగా, మళ్ళీ లోపల అనమాట 3కి చేస్తాను రెడీగా ఉండే.
నువ్వు అగ్రియా సండేకి? ఏమందంటే నేను వచ్చిన తర్వాత సాటర్డే సండే నేను వస్తాను వీడియోలకి అంది. ఒకసారి సాటర్డే పిలిస్తే మా స్కూల్లో టీచర్స్ ఎవరు లేరే, నన్నే చూసుకోమన్నారు స్కూల్ అంతా, నాకు రావడం కుదరదా అని పిసికటేసింది. అప్పటి నుంచి ఇక సాటర్డేలు పిలవట్లేదు అనమాట. ఎందుకు అనుకుంటే మనం ప్లాన్సే లేవు కదా. ఫస్ట్ థింగ్ ప్లాన్ ఉంటే ఎందుకు రాము? నేను ప్రియ వీఆర్ రెడీ టు కమ్ ఫర్ ఎవ్రీ వీడియో. అమ్మా మేడం మేమంతా తెలుగు మీడియం మేడం, మాకంత నాలెడ్జ్ లేదు మేడం, తెలుగులో మాట్లాడండి మేడం. మేము అప్పుడప్పుడు కొంచెం యూజ్ చేస్తాం మేడం. మీరు హెడ్ ఆఫ్ ద టీమ్ కదా మేడం. బావా పన్నీరు కాదు, ఇందాక నుంచి నా చెయ్యి పడిపోతుంది, నేను వీడియో తీస్తున్నా. ఇద్దరు ఆరాంగా కూర్చొని వీడియో ఫ్రెండ్స్ ఏం చెప్పాలా, మాట్లాడమని కాదు. ఇప్పుడు ఈ వెనకాల కూర్చుంది. యాక్చువల్లీ ఫస్ట్ లో ఏం చెప్పిందంటే సాటర్డే సండే కావాలంటే, సాటర్డే సండే కుదరదు, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, కుదరదు వీడియో అని చెప్పింది. సాటర్డే హాఫ్ డే వరకే ఉంటది, ఎప్పుడు హాఫ్ డేనే. మేము ఇంకా ఒక రోజు సెలవు పెట్టుకుని వస్తాం, వీడియో తీస్తాం అని చెప్పారు. పర్మిషన్ తీసుకొని వస్తామని చెప్పినాం ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1 కి అయిపోయేది 11:30కో 12కో అలా రావడానికి ట్రై చేస్తామని చెప్పినాం ఫ్రెండ్స్. మేము రామని మేము చెప్పలేదు, దీనికి ఇదే ఫిక్స్ అయిపోయింది మమ్మల్ని ఛానల్లో తీయాలని. అది మెయిన్ రీజన్. ఇది మా మీద పగబట్టి మమ్మల్ని తీసేయాలని ఫీల్ అయింది. అది ఫిక్స్ అయి వచ్చేసింది. ముగ్గురు కాదు, సంధ్యాని కూడా ముగ్గురు కలిసి చేసుకోండి అంటున్నారు. నువ్వేం చూసారా వీడియోలో ఎంత సైలెంట్ గా ఉంటుందో? వైలెంట్ కాదు, లెక్క ప్రకారం అయితే మా ఛానల్ కి దిష్టి తగిలింది ఏమో గానీ. నువ్వు అందంగా నీకు దిష్టి తగిలింది, కళ్ళు బాగుండేది దానికి దిష్టి తగిలింది, నా ముక్కుకి దిష్టి తగిలింది, అందుకే సర్జరీ చేసుకొని కూర్చుంటా. బిజీ అయిపోతే మంచిదే కదా, మంచి జరిగింది. ఇప్పుడు మెయిన్ రీజన్ అంటే మేము రామని చెప్పలే, ఇదే ఫిక్స్ అయ్యి మమ్మల్ని తీసేస్తుంది ఫ్రెండ్స్. ఏదో మెసేజ్ మేము పెట్టట్లేదు రిప్లై అని అంటే అది కోపంగా ఉందని చెప్పి తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా మేము అనుకున్నా. ఇది సీరియస్ గా తీసుకుంది. సీరియస్ గా తీసుకునేది ఏంటి? ఎన్ని రోజులు ఊరుకుంటారు? నెల కాఫీ చేతిలో పెట్టింది, ఎందుకు చేయట్లేదని వీడియో అడిగి. యాక్చువల్ గా నేను అంటే నాకేదో కోపం అనుకున్నారంట, కానీ నిజంగానే చెప్దామనే వచ్చిన. ఫోన్ లో అయితే బాగోదులే అని చెప్పి వచ్చా. నేను ఏ లెక్కలో చెప్పడానికి వచ్చావింది, మేము చెయ్యమని చెప్పామైంది. నీకు ఈ పెట్ల వగిలిద్దంటే బుజ్జులకి అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ పడతాయి, అట్ట పడాలి నీకు కూడా. మేము రామన్నామా, మేము చేయమన్నామా? నాకు కోపం వచ్చింది, నాకు కోపం రావడంలో కూడా లేదు. మా ఛానల్ మెయింటైన్ చేసేది మొత్తం ఇదే, మెయింటైన్ చేస్తుంది. ఒక్క నిమిషం, అర్థం చేసుకుంటే కాదు, అర్థం చేసుకుంటే వీడియోలు వస్తాయా చెప్పు? కూర్చొని అర్థం చేసుకుంటాం మిమ్మల్ని. మా ఛానల్ మొత్తం పాప మీదే మెయింటైన్ చేస్తుంది, అగ్రి అవుతాం కానీ మేము రామని మేము చెప్పలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, చాలా మంది కొత్త ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో కొంచెం వ్యూస్ కూడా వచ్చి ఉండవు. మాకు కనీసం 100 పైన వచ్చినాయి ప్రతి వీడియోకి. సో మేము వ్యూస్ మంచిగా వచ్చినాయి, మీ ఆదరణ మంచిగా ఉంది, అది చెడగొట్టుకోవడం ఎందుకు అని నా ఉద్దేశంతో నేను కంటిన్యూ వీడియో చేద్దామని. నేనేం చేయను ఫ్రెండ్స్, చెప్పండి. మంచిగా వచ్చారు, నేను అదే చెప్తున్నా. మా ఛానల్ కి దిష్టి తగిలింది, మెయిన్ దీనికి తగిలింది దిష్టి. అందుకే రావునా గానీ ఇదిగో దిష్టి తగిలిందని ఆ మాట చెప్తే చెప్పావు గానీ బ్రదర్ చెప్ప మాకు ఏం దిష్టి తగిలింది నీకంటే అన్నకి చెప్పాలి. నేను ఎన్ని సార్లు ఎప్పుడు కలుస్తారే యాక్చువల్లీ వీడియో కాల్స్ చేశాను, నేను ఒక్కటన్నా లిఫ్ట్ చేసి. మేము వీడియో కాల్ లో మాట్లాడుకున్నాము. ఫ్రెండ్స్ నేను వీడియో కాల్ చేసింది కూడా నేను స్క్రీన్ షాట్ పెడతా ఫ్రెండ్స్. ఎన్ని మిస్డ్ కాల్ చెప్తా. వీడియో నోరెట్టాలేసినావు వీడియోలోనా?
త్రీ మిస్డ్ కాల్స్ ఫ్రెండ్స్ అంతే. ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నా. నిన్న ప్రియా కూడా రాలే స్కూల్ కి. నేను కింద ఉండే సిచ్యువేషన్ లో ఫ్రెండ్స్ వచ్చింది మా హీరోయిన్ కుప్ప పెట్టుకొచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నువ్వు ఏ కుప్ప కాదు, ఏ కుప్ప అయితే కనపడకూడదు అన్నావు. నమస్కారం ఎవరైనా అట్లా చేస్తారా? వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంది. నాకు మంచి కాఫీ కావాలబ్బా. కుప్ప చెప్పాలి కదరా ఈరోజు నీ కళ్ళ మీద చేసి లేదు ఫ్రెండ్స్. చాక్లెట్ లక్కీ బాబు మాత్రం వస్తుంది ఎవరు పట్టుకుందా కుప్ప ఎక్కడికి పోదు. ఓకే హలో హాయ్. నా ఫేస్ మీద లైటింగ్ లేదు కాదు. వీళ్ళ వల్ల నాకు నీకు ఒక 1 hour దొబ్బింది. ఆడ హాఫ్ అన్ అవర్ దొబ్బింది. చూపిస్తా. అంటే అక్కడ వాళ్ళు డ్రైనేజ్ పైపులు వేస్తా ఉన్నారు. ఎప్పుడు చూడు మాకు డ్రైనేజ్ పైపులు గేట్లు ఏమై తిరగట్లేదు ఇదిగో. సో ఇది ఇప్పుడు నువ్వు వీడియోలో చూపింగా 20 minutes గట్టకి క్లీనింగ్ మెడిసిన్ బతుకంతా ఇంతే. ఇది ఊరెళ్ళిపోతుంది అందుకని అనమాట. అంటే మీ ముగ్గురు తీసుకుంటారా? ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ చూసారా, ఇదే సాక్ష్యము. వాళ్ళ ముగ్గురు కలిసి చేసుకుంటారట. ఎందుకంటే ఫైనల్ వీడియో అనేది ఇది మేం కాదబ్బా, మేమేం కాదండి. చూసారా, ఇంత కూడా జాలి లేదు. మా బావ మీద జాలి పడ్డారు అనుకోండి, మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆల్రెడీ అయిపోయి కుప్ప పెట్టుకొచ్చుకున్నారా? అందుకే అందుకని ముందే చెప్పాలి, రెడీ అయి కూర్చుంటాం కదా. ఇది ఒక వీడియో అయిందిగా, అంటే ఇది లాస్ట్ వీడియో పెట్టి లాస్ట్ వీడియో అని కాదు. ఎందుకంటే నేను సీరియస్ చెప్తే వీళ్ళు జోకులు వేసుకుంటున్నారు. నిజంగానే దీనికి ఫైనల్ వీడియో మా ముగ్గురికి కాదు. అయితే వీళ్ళ ముగ్గురు రన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈసారి నుంచి 3 ఫన్నీ ఫ్రెండ్స్ అని మార్చేస్తా ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు కలిసి చేసుకుంటారు. ఇదేది కొట్టేది ఫ్రెండ్స్. ఫోన్లు వెళ్ళిపోతుంది. ఇదేంటి రాదు. నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది? వీడియోలు చేయట్లేదు కదా. నేను పోయినా పర్లేదా? హ్యాపీయా? మీరు చేసుకుంటారా? అనుకోలే ఫ్రెండ్స్. తనే అంటుంది ముమ్మాటికి ఫైనల్ వీడియో ఫైనల్ వీడియోనే ఏదో నవ్వుతా. మీరు మళ్ళీ అలా చేస్తుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఇదే. సో మళ్ళీ మధ్యలో వదిలేస్తుందని మేము అనుకోవట్లేము ఫ్రెండ్స్. బిస్కెట్ వేస్తుంది ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, అడగండి ఫ్రెండ్స్. ఇది ఏడుతుంది ఫ్రెండ్స్. ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు? ఇది చూడండి ఫ్రెండ్స్. మధ్యలో వదిలేసి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకో బ్రో ఉంది, బ్రో లాక్ వస్తుంది. టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ పర్సన్ మా దాంట్లో. నేను లేకపోయినా అసలు ఒక్క చేత్తో ఈ లాక్ వస్తుంది. నిజంగానే సాటర్డే సండే కలుద్దామని చెప్తున్నాము. వినట్లే. వచ్చినప్పటి నుంచి ఇక ఫైనల్ వీడియో మన 4 ఫన్నీ ఛానల్లో పెడదాము. సాటర్డే సండే నాకు ఒప్పేలే చూపించే గానీ ఏముంది, దానికి ఒక పెన్సిల్ ఒకటి తక్కువేనే. కాఫీ తాగావు కదా, నేను కూడా తాగి ఎంజాయ్ చేయను. ఇది కాఫీ ఎలాగైనా సరే ఏమైనావే పిల్లలు. సో నీకు కూడా వాళ్ళిద్దరికి చెప్పేసిన, నీకు కూడా చెప్తున్నానే. కాకపోతే వాళ్ళిద్దరు పాపం బాధపడినా బాధపడ్డారు. ఇదేమో పోతే పోవంట. జరగదు జరగదు పని. అంటే నమ్మలేదా నువ్వు? నమ్మను, ఇది జరగదు. అందుకే ప్రాంక్ చేస్తుంది. చూడండి, అంత లేదు. నేను యాక్చువల్ గా నమ్మింది సునీత.
ఇది వచ్చి ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చింది ఏం కాదులే అని ఇది కూడా చూడండి నేను నమ్మనుగా అంట ఈ ప్రాంక్ దేనికంటే ఆ ఛానల్ ఇవి వీళ్ళ దాంట్లో ఓపెన్ చేసి పాస్వర్డ్లు చెప్పి మీరు చూసుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను లేకపోతే ఫోన్లో చెప్పేదాన్ని కదా ఎందుకు తప్పుకుందాం అనుకుంటున్నావు ఛానల్ నుంచి అంటే నీ ఓన్ గా ఛానల్ స్టార్ట్ చేద్దామన్నా ఉంది కదే నాకు ఛానల్ ఇంకా ఎదగొద్దు యాడ మరి తెగొస్తున్నారే సాటర్డే సండే వస్తానన్నారే నేను అదే సాటర్డే సండే వాళ్ళే పెట్టుకొని వస్తారా సండే ఎట్లా కుదురుతుంది సండే పిల్లలు ఒక 2 hours స్పెండ్ చేద్దాం సుధా దాందేముంది ఒక 2 hours రాలేవా చెప్పు నేను రాలేవో నన్ను అడగద్దే మీరు రాలేవా అంటే పిల్లలు ఇంట్లో ఉన్నారనే కదా సండే అనేది మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవును. చేసుకున్నాము పిల్లల్ని ఒక 2 hours ఇంట్లో పెట్టేసి నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టేసేస్తా ఇది వాళ్ళ దగ్గర పెట్టేసి వస్తుంది కుట్టి అన్న ఉంటారు కాబట్టి ఇది కూడా పెట్టేస్తుంది మన కెమెరామెన్ కూడా ఉంది కాబట్టి ఇంకా నీ పిల్లలకి ఒక 2 hours ఎవరైనా చూసుకోగలిగితే చూసుకో సండే రోజు మార్చ్ 20 నుంచి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ మంత్ నేను ఒక 1 week నేను చూస్తా ఫ్రెండ్స్ తర్వాత అయితే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ తప్పులే కాదు బాధ్యత అంతా కాదు అలా ఎలా తీసేస్తావు బాధ్యత అంతా నేను తీసుకున్నాను. సరే గానీ ఇవన్నీ చదువుతా ఈ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా చెప్పరా ఏంకమ్మా ఓ పక్కన serious video చెప్తుంటే నిజంగా ఒకసారి సంజయ్ బ్యాగ్ లో ఏముందో చూద్దాం నేను ఏ వీడియో చేద్దామని వచ్చానో వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం దీని బ్యాగ్ లో ఏ మేకప్ కిట్ యూజ్ చేస్తుందా నేనేదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే దీనికి కాదు దీనికేమో బ్యాగ్ లో ఏమున్నాయి కావాలి ఇప్పుడు దానికేమో ఏం కాదులే మన ముగ్గురు చేద్దాం అన్నది ఈమెమో నువ్వు వచ్చినా ధైర్యం వచ్చింది దానికి అంత పవర్ చిన్న పిల్లని చేసి ఆడిస్తున్నారు అమ్మాయి అమ్మ తిట్టావో పొగిడేవారు నిజ కూర్చోబెట్టి తిడతావే నన్ను కూర్చో అంటుంది కూర్చొనే మాట్లాడుతుంది ఇది ఎట్ట తీసేద్దో అది రాదు కాదు నిజంగానే మీ ఫోన్ లో నేను ఓపెన్ చేసి నిజంగానే ఇది ఎవరు నమ్మట్లేదు వచ్చిందో మరి ఇంట్లో మా ఫ్రెండ్స్ అడగండి ఫ్రెండ్స్ అసలు ఎందుకు మీకు హ్యాండ్ ఓవర్ చేసిపోతా అంటుంది అంటే ఒక్క సబ్స్క్రైబర్ అయినా అంత ఈజీ కాదు కాబట్టి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత తక్కువ మంది ఉన్నా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ చేయడం అడగండి ఫ్రెండ్స్ అంటే మాతో చేయడం నచ్చలేదు అది చెప్పు మెయిన్ అది చెప్పు ఏంటే అంటే ఫ్రెండ్స్ అంటే వారం రోజులు ఈ ముగ్గురుతో ఫ్రెండ్షిప్ చేసాం ఫ్రెండ్స్ మళ్ళీ ముగ్గురు ఇప్పుడు ఎలా ప్లాన్ చేసేవే ఒక వీడియోకి అలాగే ప్లాన్ చేయొచ్చు కదా ఓ ఇది నేను ఫైనల్ వాళ్ళు పాపం చెప్పాలి కదా మనం ఏదో పెద్ద ఏదో పీకేస్తాం అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పినాం కదా ఎంతమందిని పీకేమన్నా జుట్టు రోజు పీక్కుంటున్నా నేను మీరు సరే ఈ వారం నుంచి చూద్దాం సాటర్డే సండే మరి రావాలి మరి రాకపోతే మాత్రం నేను అదేంటి ఫ్రెండ్స్ సిచువేషన్స్ బట్టి ఒక్కొక్కసారి రాకపోతే వెళ్ళిపోతుందా ఛానల్ ఏంటి ఫ్రెండ్స్ ఎక్కడ న్యాయం ఇది అసలే ఏడిపిస్తున్నారు మా పిల్లలకి ఆరోగ్యాలు అసలే మా సునీత మా సునీతకి అది ఇప్పుడు దాకేమో సైలెంట్ మాట్లాడింది ఇది రెక్కలు ఇది రానప్పుడేమో ఇది వచ్చి అలా కాదు ఇప్పుడు బావ ఉన్నారు బావ పిల్లలకి ఇద్దరికి మొన్నటి దాకా హెల్త్ బాగాలేదు మరి దీనికి బాగాలేదు సర్జరీ అయిపోయింది నా కొడుకి బాగాలేదు అది అయిపోయింది షూటింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ దీనికి కూడా పాపం మ్యారేజెస్ ఏవో ఉన్నాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి కామన్ గా ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేయడమే మన బాధ్యత సాటర్డే సండే ఒక రోజు పెట్టుకున్నాం తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చేది ఇప్పుడు చూడు నేనేదో నేను వీళ్ళకి అప్పచెప్తానంటే ఇప్పుడు చూడండి ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు ఇది ఆలోచించలేదు ఈ ముక్క ఎందుకు చెప్పలా మీరు ఎప్పుడు చెప్పలే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలా ఏ ముక్క చెప్పలేదు చికెన్ కాదు అన్ని ముక్కలు చెప్పినాం చికెన్ చెప్పినా పకోడీ చెప్పినా ఫిష్ ముక్క చెప్పినా ఎగ్ ముక్క చెప్పినాం ఇన్ని ముక్కలు చెప్తే ఇంకేం ముక్క
చుక్కలు కావాలి ఫ్రెండ్స్. వీళ్ళు సాటర్డే నా కొప్పు కూడా చూపించాయి. కాదు ఇంత అనుకున్నారు. నాతో ఒక్క మాట ఇన్ని రోజుల నుంచి రెండే కలుద్దాం అంటే ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఇప్పుడు ఏమో నా బుర్ర కుప్పు కట్టగానే తాకిందనమాట. అవునా, ఇది నీ ఐడియా ముందు అనుకోలేదా? మరి ఇదేం చెప్పేస్తావు? అవును అవును మరి ఇప్పుడు తెలియగానే తనకు ఒక స్ట్రైక్ అయింది. ఇప్పుడు నేను చెప్తాలే పిల్లలకి రాకముందేమో నిజంగా ఏమో టైగర్ కన్నా దారుణం అయింది. వచ్చి అనిపించాలి నుంచి మిమ్మల్ని తీసేస్తా అల్లా. మీరు ఉండండి, మీరు చేసుకోండి అంటున్నా. దిబిడే ఏమనుకున్నావు? నెక్స్ట్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, అప్పుడు తీస్తామండి వీడియోస్. సమ్మర్ హాలిడేస్ లేవని నీకు థాట్ రాలేదా? సినిమా నీదేదో ప్లాన్ చేసింది. planning. ఇది సమ్మర్ హాలిడేస్ కి ఊరికి చెక్కిద్దాం అనుకుంటుంది. అదే అదే చూసారా దొంగ చెప్పని ఒక ఫ్రెండ్ పోతుందంట. అంట ఊరు వెళ్తుంటే వీడియో అనుకుంటే లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు నా వీడియోలో అంతా నేను అరిసిందే, నేను మాట్లాడిందే, నేను ఒక్కదాన్ని మాట్లాడేదాన్ని కదా. చూసారా వీళ్ళ విశ్వరూపాలు దెయ్యాలు. కాదు మా బ్రదర్స్ ఎంత భరిస్తున్నారు పాపం. మా ఆయన మంచోడు. మీ డబ్బాలు కొడుతున్నారు. సెల్ఫ్ డబ్బాలు. యాక్చువల్ గా అయితే ఇది ఏడ్చింది, ఇప్పుడు కూడా కళ్ళెర్రగా ఉన్నాయి, ఏడుతూనే ఉంది. కాకపోతే ఈ సంధ్య ఎప్పుడైతే వచ్చిందో కొంచెం ధైర్యం వచ్చింది అనమాట దానికి. ఉత్తిగా ఊరికినే అంటుందిలే అనగానే ఇది కూడా నిజమేనా ఉత్తితేనా అని చెప్పి అనుకుంటుంది. నిజం చెప్తే వింటలేదు ఫ్రెండ్స్. నేను చెప్పానంటే పోనీ వీళ్ళిద్దరు ఎవరికొకరు తెలిసి ఉండాలి కదా. చెప్పానా నేను ప్రాంక్ వీడియో చేస్తున్నాను చెప్పానా? పోనీ నిన్ను బకరా చేయడానికి నేను ఎవరికొకరు చెప్పాలి కదా. చెప్పను ఎవరికి. ముగ్గురు బకరాలు ఫ్రెండ్స్. తెలుసు, నాకు తెలుసు. ఇదే పెద్ద బకరా. ఎన్ని తిట్టారా మీరు, దొక్కుతారా మీరు, ఎన్ని తిట్టారు ఫ్రెండ్స్. నేను కొన్ని అయితే వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్. నన్ను ఎన్ని తిట్టారు వీళ్ళు, ఎన్ని తిట్టారు ఫ్రెండ్స్. వీళ్ళ సంగతి తెలుస్తుంది, దొరక్కపోరు. యాక్చువల్లీ రియల్ గా నేనైతే నమ్మా. ఇది సీరియస్ గా ఇంత చాటింగ్ లో సీరియస్ గా కాదు కానీ ఇది ఒక ప్రాంక్ అని నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదైతే ప్రాంక్. వీళ్ళ ముగ్గురికి ఎవరికి చెప్పలేదు. అయితే విషయం ఏంటంటే ఇగో ఈమె రాకముందు అయితే అది నమ్మింది. నమ్మి ఇంకేదేదో మాట్లాడుతుంది కదా దానికి వచ్చినట్టు. మెసేజ్లు పెడుతుంది, దానికి రిప్లై ఇద్దామంటే వామ్మ ఇది ఇంత కోపం ఉంది. ఇది నిజంగా మేము 20 రోజుల నుంచి నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీయలేదు. ఇది ఇంత సీరియస్ అయిందంటే కంపల్సరీ ఇది కావాలని ఇట్లా అంటుందేమో, ఇది బాధపడుతుందేమో అన్నట్టు మేము రిప్లై కూడా ఇవ్వట్లేదు. అయితే స్టార్టింగ్ దీనికి భయం వేసి ఏదో మాట్లాడుతుంది కానీ నన్ను ఎన్ని తిట్టారు ఫ్రెండ్స్. నేను కొన్ని అయితే వీడియో దిగలేదు ఫ్రెండ్స్. బస్సు తిట్టింది ఫ్రెండ్స్. ఇది కనబడదు కానీ పక్కదే కనబడదు కానీ ఎంత తిట్టింది ఫ్రెండ్స్. అసలు మేము షాక్ అయ్యా. అంటే కలవడం కుదరట్లేదు ఒకరికి. బాగుంటే ఒకరు బాగుంటారు. యాక్చువల్గా అయితే 1 వీక్ బ్యాక్ నేను చెప్పా ఫ్రాంక్ వీడియో చేద్దాము అని. అంటే మాకేం అలవాటు ఏం లేదు ఎక్కడైనా కెమెరా పెట్టి చేయడం. నేనేం చేసా అంటే ఫైనల్ వీడియో అని ఏదో బిల్డప్ ఇచ్చిన. కానీ ఇది రాకముందు వీళ్ళిద్దరు అయితే నమ్మింది. నన్నైతే చాలా తిట్టింది. ఇదైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినా కూడా అదే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కానీ ఏదేదో మాట్లాడుతుంది. ఇది కూడా నన్ను ఊరికే ఇమిటేట్ చేసింది. కానీ నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నేను ప్రాంక్ చేస్తున్నా కూడా నేను పర్టికులర్ ఒక పేరు మెన్షన్ చేసిన. మిగతా వాళ్ళిద్దరు ఏడుస్తారో లేదు తెలియదు కానీ ఇది మాత్రం కూడా నేను చెప్పినా తెలుసా. చెప్పాను ఫ్రెండ్స్, మళ్ళీ మీరు తిట్టుకోవద్దు. ఏమో కొంచెం కుళాయి వెంటనే తిప్పేస్తుంది, చాలా సెన్సిటివ్ అన్నమాట. డేస్ కదా వచ్చేది. జస్ట్ ఎగ్జామ్స్ కి మన ప్రిపరేషన్ పిల్లలకి ఇచ్చేసామంటే నెక్స్ట్ ఫ్రీ అయిపోతాం. సమ్మర్ హాలిడేస్ వస్తాయి, తర్వాత హాఫ్ డే స్కూల్స్ వస్తాయి. నాకేం లేదు అక్కడ వదిలిపెట్టేసి అటు నుంచి అటే వస్తాను. ఇన్నున్నాయి ఆప్షన్స్.
అప్పుడప్పుడు వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి. అందుకే Late ఇది అయినా యాక్చువల్ గా రెడీగా latest లేదు పాపం. దీన్ని ఈ విషయం మాట్లాడాం, మళ్ళీ నేను మార్నింగ్ చేసిన వీడియో అంతా వేస్ట్ అయిపోతుందని దీన్ని కూడా రమ్మన్న బయలుదేరి. ఇప్పటికి రమ్మనేది. నాకు యాక్చువల్లీ బాగాలేదంటే మీరు నమ్ముతారని పడుకునే ఉన్నాను తెలుసా, నడుము నొప్పి వస్తుందని చెప్పి స్నానం చేసుకొని కష్టపడాలి. నాకు కూడా చాలా పనులు. నేను ఇప్పుడు వెళ్ళి లగేజ్ సర్దుకొని ఊరు వెళ్ళాలన్నమాట. ఊరు వెళ్తున్నా, శివరాత్రి కదా, మా ఊరు వెళ్తున్నా. అయితే నేను మార్నింగ్ అనుకోకుండా నేను వీడియో తీసాను, అది వేస్ట్ అవుతుందని వీళ్ళ కోసం కష్టపడి వచ్చా అనమాట. అంతే, అందరూ కష్టపడి వచ్చారు. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే, మేమైతే ఆపట్లేదు వీడియోస్. మీకు కనుక దీనివల్ల నాకు క్లారిటీ ఏమి ఇచ్చారంటే, ఉండవు చెప్తా. దీనివల్ల ఏం క్లారిటీ ఇచ్చారంటే, సాటర్డే సండే ఓకే వద్దామని డిసైడ్ అయ్యారు. అది కూడా ఈ వీడియో ద్వారానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే మేమైతే వీడియోలు అయితే తీస్తాము, ఇదైతే ఫైనల్ వీడియో ఏం కాదు. మాకు ఇంకా కొత్త కొత్తగా ఆలోచిస్తాం ప్రాంక్ వీడియో కాబట్టి. మాటలు రావు. నెక్స్ట్ టైం వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే నిజంగా ముగ్గురికి చెప్పలేదు. కాకపోతే ఇదైతే అట్టర్ ప్లాస్ చేపించింది వచ్చి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. మా అందరికి తిక్కుంది, దానికి లెక్క. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తో రచ్చా నేను నేమ్ అయితే మేము చేంజ్ చేసుకున్నాం అంటే చాలా మంది ఉన్నాయి. సో అందుకని 4_funny friends అని పెట్టాను. సో ఫస్ట్ ఫన్నీ ఇదే.